ఆ సినిమా థియేటర్స్లోకి రాలేదు. ఏళ్లుగా సెన్సార్ బోర్డు దగ్గరే నలుగుతూ వచ్చింది. దీంతో ఓటీటీ దారి పట్టింది. కట్ చేస్తే అక్కడ కొద్ది గంటలే స్ట్రీమింగ్ జరుపుకుంది. ఆ తర్వాత ఓటీటీ నుంచి డిలీట్ అయింది. దీంతో వివాదం మళ్లీ మొదలైంది. దేశవ్యాప్తంగా ఆ సినిమాపైనే చర్చ మొదలైంది. థియేటర్స్, ఓటీటీలో లేని చిత్రం ఇప్పుడు సంచలనాలకు మారుపేరుగా మారింది. పంజాబీ నటుడు, గాయకుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన చిత్రమే సత్లుజ్. 4 ఏళ్లుగా థియేటర్స్ లోకి విడుదలకు ప్రయత్నాలు చేసి విఫలమైంది ఈ చిత్రం. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. దీంతో ఇటీవలే ఓటీటీలోకి డైరెక్ట్ గా రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన 48 గంటల్లోనే ఓటీటీ సంస్థ సత్లుజ్ ను తొలగించడంతో వివాదం మొదలైంది. స్ట్రీమింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే సత్లుజ్ ను నిలిపివేసినందుకు G5 ఓటీటీ సంస్థ వివరణ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా స్ట్రీమింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, త్వరలోనే సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీంతో సినిమా ఎక్కడ ఏ విధంగా లభ్యమైతే ఆ విధంగా చూడాలని సినిమా నటుడు దిల్జిత్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది. భద్రత, బాధ్యతాయుతమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఐటీ రూల్స్ ప్రకారం సత్లుజ్ ను ఓటీటీ నుంచి తొలగించేలా ఆదేశించినట్లు కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క సినిమా చుట్టూ ఇంత వివాదం పుట్టుకురావడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇందుకు కారణము లేకపోలేదు. ఈ చిత్రం పంజాబ్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, సిక్కు వ్యతిరేక ఆందోళనల తరువాత 1990లో పంజాబ్లో వేలాది మంది అదృశ్యమైనట్లు ఆరోపణలున్నాయి. వీటిపై జస్వంత్ సింగ్ ఖల్రా పరిశోధనలు జరిపారు. ఆ తర్వాత హత్యకు గురయ్యారు. ఈ పరిణామాలను నేపథ్యంగా తీసుకుని సత్లుజ్ తెరకెక్కించాడు దర్శకుడు హనీ టెహ్రాన్. ఓటీటీలో విడుదలకు ముందు ఈ సినిమాకు ఘల్లు ఘరా, పంజాబ్ 95 పేర్లు పెట్టి సెన్సార్ కు పంపగా వారు రక్తపాతంతో కూడిన కొన్ని దృశ్యాలు, సంభాషణలు, సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా మొత్తంలో 127 కట్స్ సూచించారు. దీంతో ఇన్ని మార్పులు చేస్తే సినిమా ఒరిజినాలిటీ దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించారు మేకర్స్. ఇంతలోనే ఈ చిత్రం ఓటీటీలోకి రావడం, నిలిపివేయడం అన్నీ జరిగిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.